దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, మీ ఆలోచన ప్రకారంగా క్రియల ప్రకారంగా మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో చేరి మీతో కలిసి ప్రార్థించుటకు గొప్ప అవకాశం ఈ మంగళవారం దిన ప్రభు ఇచ్చారు. అందుకు ప్రభు అయిన దేవదేవునికి వందనాలు, స్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు తోడుగా ఉండి గొప్ప నడిపింపును దయచేసిన ప్రభువుకి ఏమిచ్చినా కొదువే. దానికి సాయంకాల సమయంలో దేవుని ఆరాధించుట అంటే దేవుని ఆరాధిస్తే మనకేం కలుగుతుంది? ఈ విషయాలు దావీదు గారి ద్వారా దేవునిని గణపరచుట, దేవుని యొద్దకు చేరుట, చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి దేవునిని మనం గణపరుస్తాం. దాని కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా పరలోక రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమును కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుతూ, స్తుతించబడుచున్న ఓ ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన అధికారాన్ని బట్టి, నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత మేము బలపడి, నీ ఆలోచనతో పాటు మేమును అనేకమైన విషయాల్లో తోడుగా ఉండి నడిపించి బలపరచుమని ఆత్మరక్షణకర్త అయిన దేవుని నామములో ప్రభువా అడుగుచు స్తుతిస్తూ, నీ నామమును బట్టి, నీ ఆలోచన బట్టి మాకు ఆదరణ, మేలును, సహాయము అనుగ్రహించుమని నీ దాసుడే నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరిని బోరుగా వాడుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని యొక్క సన్నిధి సహాయము మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, దేవునిని ఆరాధించుట. కీర్తన గ్రంథము 46 అధ్యాయంలో మనము కొన్ని రోజుల వరకు దాన్ని ధ్యానం చేసాం. ఇప్పుడు 46 నుంచి మనం కంటిన్యూ చేద్దాం. గనుక ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, ఆపత కాలములో ఆయన నమ్ముకున్న సహాయమైన దేవుడు గొప్పవాడని భావమును మనం మర్చిపోవద్దు. ఎందుకు అంటే దేవుడు ఆత్మ విషయములు, అనేకమైన విషయాలు దేవుడు అంటున్నాడు. భూమి దేవుని యొక్క ఆలోచన ఎటువంటిదంటే చాలా ఆలోచన తగినైనది. కాబట్టి మనము ఇక్కడ ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రభువు ఇచ్చుచున్న ప్రతి మాటకు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ 46 అధ్యాయంలో దావీదుగాడు దేవుడు మనకు ఆశ్రయమై దుర్గమై ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిత్యము నీతో ఉన్నాడు అని అర్థం. దేవుడు ఎందుకు నీతో ఉన్నాడు? నీతోటే ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఆయన నీతోటే మాట్లాడుచున్నాడంటే ఏంటి కారణం? ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. కొన్ని విషయాలు అర్థం లేకుండా మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ కొన్ని విషయాల అర్థం చాలా అవసరం. ఇక్కడ అంటున్న మాటలను మనం ఆలోచిస్తే, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకారుడు కావున భూమి మార్పు చెందునను, పర్వతములో నడు సముద్రంలో ములుగునను దేవునికి ఏముంటుంది? ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కలిగినను. అంటే నురుగు కట్టి ఆ పొంగుకు పర్వతములు కదిలను, నేను భయపడను, మనం భయపడము అని దావీదు గారు అంటున్నాడు. నేను ఎప్పుడు భయపడలేదు అలాంటి విషయాలు అని. ఈనాడు యవనస్తులైన వారు చాలా మంది భయపడుతూ జీవిస్తున్న వారులారా, దావీదు ఏనాడు భయపడల. పాపము చేసినప్పుడే భయపడలే. ఎందుకంటే పాపమును పశ్చాత్తాపడి బహిరంగంగా ఒప్పుకున్న మరి ఆనాడు మానవుడు, ఆనాడు శక్తిమంతుడు, బలమైన వాడు ఎవరంటే దావీదు గారు. మొగోడని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడు అలాగూ చిత్రీకరించాడు అతడిని దేవుడి యొక్క
కృపలు అలాగ జీవించాడు, అలాగ పెంపారం చేయబడ్డాడు, అలాగ జీవించాడు. తల్లి కూడా అలాగే పెంచింది. ఎస్, మొదట తల్లిదండ్రులైన వారు ప్రతి వారు కూడా కుమారుల్ని, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఈ సమాజ జీవితంలో ఎదురీదే వారిగా మనం వాళ్ళని అలవాటు చేసి పెంచాలి. అప్పుడు ఈ లోకములో శోధన ఏదొచ్చినా కానీ దావీదు వలె మనం జయించవచ్చు. పర్వతములు అంటే సముద్ర నీరు నుగరొచ్చినా కానీ దానివల్ల ఆ పొంగు వల్ల పర్వతం కదిలని నేను భయపడను అంటున్నాడు. మరి తర్వాత ఏమంటున్నాడు? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. అంటే ఒక నది కలదు, ఆ నది పరలోకంలో దేవుని యొక్క సన్నిధిని, ఆయన సింహాసనము తాకుచు సంతోషపరుస్తుంది. అంటే ఆత్మ సంబంధమైన తలంపులు నీవు నేను మనం ఏం కలిగి ఉన్నాం? యవనస్తుడిలో ఉండి జీవించుచున్న దావీదుకు వయసు, ఆ ప్రార్థన చేసే వయసు ఎంత అంటే 35-30 మధ్యలో. ఎందుకంటే దావీదు 25 సంవత్సరాల మధ్యరేఖల వయసులో ఉన్నప్పుడు గొలియాతుని జయించాడు. ఎస్, రాజు అయినప్పటికీ దావీదు 30 సంవత్సరాలు దాటిన తర్వాతే రాజు అయ్యాడు. ఈలోగా రాజు అయిన సొలొమోనుతో కొంచెం గందరగోళముతో యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. కొంచెం వయసు పెరిగి రాజుగా, అప్పుడు ప్రజలందరూ కూడా దావీదు రాజుకు 1000 కొలది, సొలొమోనుకు 100 కొలది స్థుతులు చెల్లిస్తుంటే సొలొమోను ఏం చేశాడంటే సొలొమోను రాజు కొంచెం అసూయపడ్డాడు. అవునండి, క్షమించండి, ఇక్కడ సౌలు మనకి దావీదు కంటే ముందు పరిపాలన చేసిన సౌలు ఏమయ్యాడని అసూయపడ్డాడు. దావీదు మీద కక్షగడి చంపేయాలనుకున్నాడు. అప్పుడు దావీదు దేని వైపు చూశాడని? ప్రభు వైపు చూశాడు. ఎందుకంటే నడిపించేవాడు ప్రభు, మాట్లాడేవాడు ప్రభు, జీవింపు చేసేవాడు ప్రభు, నన్ను పాలేవాడు ప్రభు అని గ్రహించి యవనస్తులారా, మీకే ప్రభు చెప్తున్నాడు, భయపడకండి. చిన్నవారైనా మీ తల్లిదండ్రులైన వారులారా, మీ పిల్లలకి ఈ లోకంలో దావీదు తల్లి నేర్పిన విధానం ఏదైతుందో, ఏమి బలమైన వీరత్వమేమో నేర్పలా, ఎలా జీవించాలో నేర్పింది. శ్రమ వచ్చినప్పుడు ఎలా నడవాలో, వేదన వచ్చినప్పుడు ఎలా నడాలో, కన్నీరు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఆనందం వచ్చినప్పుడు ఎలాగుండాలి, ఇదే నేర్పింది ఆవిడ. ఆమె నేర్చుకున్నదే సమాజంలో దేనిని ఎలాగో ఎదుర్కొని నడవాలో నేర్పింది. గొప్ప గొప్ప వీరత్వమేమి నేర్పల, విధేయత నేర్పింది, వినయము నేర్పింది, జ్ఞానము నేర్పింది, కావలసిన ఆత్మీయత, ధైర్యాన్ని నేర్పింది దావీదు గారి తల్లి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న దావీదు గారు పట్టణంలోనున్నాడు, దానికి శరణము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ద్వారా వినిపింపగా భూమి అంటే దేవుని యొక్క స్వరం వినగానే భూమి కూడా కరిగిపోతున్నది. అంటే తొలగిపోతుంది, దేవునికి అడ్డముగా ఉన్నదల్లా కూడా దేవుని దృష్టి నుంచి తొలగిపోయిపోతుంది. ప్రకటన గ్రంథంలో దేవుడు ఈ లోకాన్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు భూమి సాపు వలె మాదిరిగా చుట్టుకుని వెళ్ళిపోతుందంట. కొత్త ఆకాశం, కొత్త భూమి పుట్టుకొస్తుంది. ప్రియులారా, అంటే అప్పుడు వారు ఎలాంటి వారంటే ప్రియులారా, కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే ఈనాడు పరలోకము చేరిన వారందరూ ఆనాడు ఈ భూలోకంలో దేహాన్ని అలంకరించుకుని ఆనాడు కొత్త ఆకాశం, కొత్త భూమిలో జీవించేవారుగా ఉంటారు. వారికి మరణం అనేది ఉండదు అనే మాట ఇక్కడ అనపడుతుంది. యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అంటే చూసారండి, ఇక్కడ మన పితరులను జ్ఞాపం చేసుకుంటే చిన్నపోతున్నట్టు సిగ్గుపడుతూ ఉంటాం. మా తాత, మా ముత్తాతలు, కానీ మన ముత్తాతలను జ్ఞాపం చేసుకోమంటున్నారు. ఇక్కడ మన పితరులు ప్రార్థన చేయబట్టే కదా వారు ఏదో క్షణములో ప్రభువుని అడిగారు కాబట్టి వారి రక్తాన్ని, వారి రక్తమైన మన రక్తాన్ని దేవుడు పరిచర్యకు వాడుకున్నారు. అది మనకు తెలియదు. ఎలాగో మన పితరులు అడిగారనేది, ప్రభువా నా రక్తంలో ఎవరొకరు ఏదో తరములో నీ పరిచర్య చేసేవారుగా అని మొరపెట్టారు. దేవుడు ఆ మొరను అంగీకరించాడు. ఇతడు నామా పని కొరకే అంటున్నాడు కాబట్టి యోగ్యుడిని నేను చూసి పట్టుకుందారని ప్రభు
ఒక తరం తర్వాత మరొక తరములో, అంటే అది మొదటి తరమా, అతను వృద్ధుడి తరము తర్వాత తన కుమారుడు తరమా, తన మనవడు తరమా, ముదుమనవుడు తరము తెలియకుండా మనకుంటుంది. అయితే మాత్రం ఆ వంశావళి నుంచి ఒకడు మాత్రం, ఒక వ్యక్తి గాని ఒక స్త్రీ అయినా దేవుని పరిచర్యలో కొనసాగుతారు. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. యెహోవా చేసిన కార్యములు వచ్చు చూడుడి, ఆయనే భూమి మీద నాశనము చేయవాడు. అంటే యెహోవా కార్యం వచ్చు చూడుడి, ఆయన ఏ కార్యములు ఎప్పుడు ఎలా చేయలేదు, భూమి మీద నాశనము కలుగజేసేవాడు ఆయనే అని దావీదు అంటున్నాడు. ఎంత గొప్ప మాటలండి. ఈనాడు యవనస్తులారా, దేవుని సంగమా, ఆయనే భూదిగంతుల వరకు యుద్ధములు మాన్పివాడు, రిల్లు విరిచివాడు, బల్యమును తెగనరికివాడు ఆయనే, యుద్ధ రథములను అగ్ని కాల్చివేడు ఆయనే. యుద్ధ రథములు కూడా రిల్లును తెగనరికివాడు ఆయనే. ఏమండి, రథములు, ఆనాడు రథాలు ఉండి ఈనాడు ఏమండి బాంబులు, కార్లు, బాంబులు ఇక ఉన్నాయి, దాన్ని తెగనరికేవాడు ఆయనేనంట. ఇక్కడ అంటున్నాడు, ఓరకుండుడి, నేనే దేవుడని ఓరకుండుడి, నేనే దేవుడని అన్యజనులలో కూడా మీరు తెలుసుకుని మహోన్నతుడగును, భూమి మీద మహోన్నతుడు నగును. అంటే అన్యులలో కూడా ఆయన మహోన్నతుడు, మీలో కూడా మహోన్నతుడినే, అందరిలో నేనే దేవుడినని తెలుసుకుందరు. ఎస్, ఎంత గొప్ప మాట అండి దావీదు చెప్తున్న మాటను. ప్రియులారు, ఇక్కడ మాట్లాడుతున్న ఆకార మాటలు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. ప్రియులారా, ఈ 46 అధ్యాయంలో దావీదు గారు చెప్పుచున్న ఈ మాటలన్నీ కూడా చాలా శ్రేష్టముగా, చాలా ఆత్మీయతో కూడి ఉన్నాయనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ 6వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు, 7వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు, ఈ 10, 11 వచనాల్లో మాట్లాడుతున్న ఈ మాటలు ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన రీతి, అంటే భయముతో కూడిన హెచ్చరిక. ఈ భయముతో కూడిన హెచ్చరిక ఎంత శ్రేష్టముగా, ఎంత బలముగా ఉంది అని మనం గ్రహిస్తే ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. ప్రియులరా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. దావీదు ఎందుకు నీతో మాట్లాడుచున్నాడు, ఎందుకు మాట్లాడబోతున్నాడు, ఎందుకు ఆయన ఉచ్చరిస్తున్నాడు, ఎందుకు ఆయన నీ పట్ల, నా పట్ల ఆలోచన యోగ్యత కలిగి ఉన్నాడు, ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నీతోటే మాట్లాడుచున్నారనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రభు నీతోటే మాట్లాడుతున్నారని మర్చిపోకండి. స్తుతించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాటను దావీదు గారు చెప్తున్నాడు. ఈ మాటలు, నేనే నీ దేవుడని యెహోవాను, నేనే నీ రక్షకుడును, తెగులు కలగజేసి వాడిని, తెగులు మాన్పివాడిని, యుద్ధ రథములో కూడా తెగ నరికేవాడిని నేనే అంటున్నాడు ఆయన. నిన్ను గొప్పవాడిగా చేసేవాడు నేను. భూమి, దేవుని యొక్క శబ్దము చూసని భూమి ఆయన తన చోటు నుండి తొలగిపోతుందంట. అంటే దేవుడు అంటే భీకరుడు, ఆయన స్వరూపుడు. దావీదు చెప్తున్న ఈ మాటలు ఆలోచన కలిగి ఆత్మ సంబంధమైన రీతిలో మనం ప్రార్థించే వారిగా ఉన్నామా, లేదు మన ఇష్టమైన జీవితంలో జీవిస్తున్నామా? ప్రియులారా, యవనస్తులారా, దావీదు యొక్క తల్లి చిన్న కుటుంబంలో పుట్టిన కుమారుడు కాదు, చిన్న కుటుంబంలో కోడలో కాదు. దావీదు గారి తల్లి, దావీదు గారు ఏదో ఒక పూరుగుడిసెలో పుట్టిన వాడు కాదు. దావీదు గారి తండ్రి యెషయా భక్తుడు, మహాప్రవక్త, దేవుని పరిచారికుడు. అప్పటిగా 6 కుమారులు అయినప్పటికీ దావీదు గారిని, ప్రియులారా, దావీదు గారి తల్లి యెషయా భక్తుడు ద్వారానే గర్భము దాల్చినప్పుడు కూడా అది రహస్యముగా దాల్చటం వలన ఏమండి యెషయా భక్తుడి యొక్క కుమారులు తన తల్లి మీద నింద మోపినట్టుగా మనకి బైబిల్ గ్రంథ లేఖనం చెప్తుంది. కానీ ఆ నిందను కూడా స్వీకరించి తిరిగి చెప్పగా ఈమె ఒంటరిగా జీవించుటకు గర్భముతో ఉన్నానని, దాల్చానని గ్రహించి తిరిగి మాట్లాడక ఏ నింద అయితే ఆ ప్రజలు వేశారో ఆ నిందకు భరిస్తూ ఈమె యాకోబు యొక్క తల్లి ఐగుప్తురాలై ఉన్నది.
అయితే ఐగుప్తురాలు క్రైస్తవురాలు కాదు, అన్యురాలుగా ఉన్న ఆమె 6 జన్మిచ్చినప్పటికీ 6 తర్వాత మరలా రహస్యముగా గర్భము దాల్చటం వల్ల ఈమె ఏం చేయమంటే ఐగుప్తురాలుగా అయినప్పుడు యెషయా భక్తుడు మరలా వివాహం చేసుకోమని ఆ దేశ భక్తులు, ఆ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజలు, యూదులైన వారు పట్టుకోగా యెషయా భక్తుడు మరలా వివాహం చేసుకుంటాడు. ప్రియులారా, ఆ వివాహం చేసుకున్నప్పుడు దావీదు ఇవి రహస్యంగా ఎప్పుడైతే దావీదు ఆ యెషయా భక్తుడు దావీదు తల్లిని మరి కలుసుకున్నట్టు వల్ల, ఆమె గర్భము దాల్చటం వల్ల అప్పుడు ఈ కుమారులు కాస్త పెద్దదై నువ్వు వ్యభిచారము చేశావని నింద మోపి బయటికి నెట్టివేశారు. తల్లిగా ఆమెను గౌరవిస్తున్నారు, కానీ తనలో ఉన్న బిడ్డను మాత్రం మా తమ్ముడుగా స్వీకరించమని రహస్యమును వారు బయటికి చెప్పలేక బయటికి నెట్టేశారు. చంపేద్దారనుకున్నప్పుడు కూడా యెషయా భక్తుడు కాపాడి, ఏంటి యెషయా భక్తుడు తెలుసు ఆమె నా వల్లనే గర్భం దాల్చిందని, అయితే రహస్యముగా కన్నది దావీదు గారిని. అయితే దావీదు గారు పెరగటంలో చిన్ననాటి అండి ఉపమానం, అతడు నడక వచ్చే వరకు రహస్యంగానే బ్రతికాడు. కానీ రహస్యంలో దావీదు గారు పుట్టిన మొదలుకొని ఆయన ఉపమానం ఎరిగిన వరకు కూడా, ఇతడే నీ తండ్రి అని తెలిసే వరకు కూడా కన్నీటిలో పెరిగాడు దావీదు గారు. కన్నీటి దుఃఖంలో పెరిగాడు. ఈనాడు యవనస్తులారా, కన్నీటిలో దుఃఖంలో వేదంలో ఉన్నావా? అయితే దావీదుకు కలిగిన విజయము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదము మీ అందరికీ వచ్చును గాక. ప్రియులారా, ఈరోజు ప్రభు చెప్తున్న మాటని మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ దావీదు గారంటే సామాన్యుడు అని మనం అనుకుంటాం. కారణాభూతుడు ఇతడు, బలమైన శక్తిమంతుడు ఇతడు. ఎప్పుడు అంటే గొలియాతుని 2గా చీల్చినాడు. అప్పుడు దావీదు యొక్క బలం ఏంటో తన అన్నలు కూడా తెలుసు. అప్పటికి అన్నలు యుద్ధ శూరులై ఉన్నారు. ఎందుకంటే దావీదు యెషయా భక్తుడు, మహాభక్తుడు, దేశానికి ఆ పట్టణానికి ఒక ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి ప్రవక్త పిల్లల ముందుకెళ్ళినప్పుడు అందరూ కూడా యుద్ధములో పాల్గొంటారు. అయితే ఇక్కడ సొలొమోనుని ప్రియులరా మనం గమనించాలి, అక్కడ రాజుగారిని. కాబట్టి యెషయా ఎందుకు ఈ భక్తుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు? గొలియాతుని చంపటాకు దావీదు ఏ రకంగా నియమించబడండి? దుఃఖములో నుండి, బాధలో నుండి ఉదయించిన సూర్యుడు ఎవరైనా ఉన్నాడంటే అది దావీదు గారి. అందుకే ఈనాడు దుఃఖములో ఉన్న పిల్లలను, వేదనలో ఉన్న పిల్లలను మీరేమని అంటున్నారేమో జాగ్రత్త. రేపు వారు ఇప్పుడు దుఃఖంలో ఉండొచ్చు, రేపు వారికి దేవుడు టైం ఇచ్చి వారిని బలపరచాలనుకోండి. వారి స్థాయిని చూసి, వారి స్థితిని చూసి మనం భయపడాలి. ఇలా వీడా ఆరోకప్పుడు తిట్టినప్పుడు అలాంటి వారి మధ్యన చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి మనకు రావచ్చు. మర్చిపోద్దు సుమా. ఈ దావీదు కీర్తన 46వ అధ్యాయంలో ఈ 11 వచనాలు కూడా దేవునిని ఆరాధించమని, దేవునిని గణపరచమని, దేవునికి సాక్షిగా నిలబడమని చెప్తుంది వాక్యం. ఈనాడు సేవకులైనా, పరిచారికులైనా, కుటుంబ వారైనా దుఃఖం వస్తుందా, వేదన వస్తుందా, బాధ వస్తుందా, కన్నీరు వచ్చేస్తుందా? ప్రభువా ఏంటి అయ్యా మా బ్రతుకులు ఇలాగా అనుకుంటున్నావా? పర్లేదు. దావీదు కంటే కన్నీరు దుఃఖంలో నీకు లేదు. దావీదుని దేవుడు ఎక్కడి నుంచి మొలకెత్తాడంటే దావీదు దుఃఖములోను మొలకెత్తాడు, కన్నీరులోంచి పుట్టుకొచ్చాడు దావీదు. అందుకే కన్నీరు విలువ తెలుసు, శ్రమ విలువ తెలుసు, బాధ విలువ తెలుసు, మహిమ విలువ తెలుసు, పరిశుద్ధాత్మ శక్తి ఏంటో తెలుసు. అందుకే దేవుడు దైవజనుడు వచ్చి, ప్రవక్త వచ్చి దావీదుని గద్దించినప్పుడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి రాజు వస్త్రాలు ఉండు కూడా దేవుని ఎదుటి ఇవన్నీ ఎందుకు పనికిరానివని వెంటనే బూడిదలోకి వెళ్ళాడు. ఆ నెత్తి మీద బూడిద జలుకుని, ప్రభువా దీనికంటే దీనుడిని, నా పితరులు ఆరాధించిన దానికంటే నేను ఏపాటి వాడిని తగ్గించుకున్నాను. కాబట్టి దేవుడు పరలోకములో దావీదుని సాక్షిగా నిలిపాడు. ఈనాడు దావీదు కీర్తన మనం చెప్పుకోగలుగుతున్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో వింటున్నా మీరు కానీ నేను కానీ ఈ మంగళవారం ఈ దినమున ఈ 15వ తారీఖున మనం ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన యావత్తు కూడా దేవుడు ఆలకించి నీకు నాకు మహిమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి ఉన్నాడని అటు నమ్ముతూ మన రక్షకుడనే యేసుక్రీస్తు యొక్క కృపలో ఆరాధన కలిగి జీవించే కృపను దేవదేవుడు మనందరకు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలయ్యా.
ఈ సాయంకాల సమయంలో నీ బిడలుగా మేము ప్రార్థిస్తున్నాం, నీ బిడలుగా మేము స్తుతిస్తున్నాం, నీ బిడలుగా నేను ఆరాధిస్తున్నాం, నీ బిడలుగా నేను కొనియాడుతున్నాం, నీ బిడలుగా నేను గణపరుస్తున్నాం. మా ప్రార్థన, విజ్ఞాపన, మా ఆలోచన అన్నిని నువ్వు అంగీకరించావని నమ్ముతున్నాను. దావీదు కలిగిన ఓర్పు ఈనాడు మా యవన బిడ్డలకు, ఈనాడు దావీదు కలిగిన శక్తి ఈనాడు యవన బిడ్డలకు, ఈనాడు యవన బిడ్డలైన వారికి దావీదు ఆనాడు యవన కాలంలో ఎట్టి రీతి ప్రార్థన చేశాడు, ఎంత కన్నీటి కార్చాడు, ఎంత దృఢమైన స్థితి కలిగి ఉన్నాడు. ఈనాడు యవన బిడ్డలకు అటువంటి దృఢమైన స్థితిగతిని అందించి నడిపించమని ఈ సాయంకాల సమయంలో ఆత్మ నడిపింపు, ఆత్మ సన్నిధి, కాపుదల దయ చూపించమని నా దేశ ప్రజలను, నా దేశ పెద్దలను, నా దేశ నాయకులను, నా దేశ ప్రతి వారు కష్టంలో ఉన్నారా, వ్యాధంలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, ఉద్యోగంలో, పనుల్లో, ప్రయాణంలో, అలాగే ఆలోచనలో, కుటుంబంలో, బిడ్డల వల్ల, లేకపోతే సమాజం వల్ల, చుట్టుపక్కల వారి వల్ల బలహీత, వేదన, చింత, చివుక కలిగి ఉండి దావీదు వలె ప్రార్థన చేయండి. అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఇషాకు దేవా అని ప్రార్థించేసిన యాకోబు యొక్క ప్రార్థన దావీదు గారు చేశాడు. అటువంటి ప్రార్థన మీరు చేసుంటే అటువంటి దీవెన, ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ బిడ్డలకు అందిస్తాడని, ఇటువంటి దీవెన, ఆదరణ మనకు, మన కుటుంబాలకు దేవుడు అందించు నడిపించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం, పరిశుద్ధాత్మ ఆదరణ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.